జిల్లా యంత్రాంగానికి ఇక్కడ వచ్చిన పిఏఓ మిత్రులు మీ అందరికీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది అవగాహన ఉందా? ఇందులో ఒకసారి చేద్దాం. ఎవరైనా ఇంతమందిలో పిఏఓలతో సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన అధికారులు కూడా ఉన్నారు. వాలంటరీ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంది, ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వచ్చు, ఏదైనా కొంత ఐడియా ఉందో ఎవరున్నారు ఇంకొకసారి చేద్దాం. ఎట్లీస్ట్ చార్టర్ 41B చెప్పండి. అట్లనే ఇప్పుడు ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారు మాట్లాడారు. ఆ పబ్లిక్ అథారిటీ పర్పస్ ఏంటి? ఆ పబ్లిక్ అథారిటీలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఆ పబ్లిక్ అథారిటీకి వచ్చిన అప్లికేషన్స్ అన్ని డిస్క్లోజ్ చేసినవి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా 41B కింద 17 ఆస్పెక్ట్స్ తోని 4.1B సెక్షన్ మీరు ఒకసారి చిన్న సెక్షన్ ఇది. మీరు ఉద్యోగం చేసి ఎంత పెద్ద కూడా అర్థలేదు, ఏదైనా చిన్న సీరియల్ చూసిన సేపట్లో నాకు తెలిసి, లేకపోతే మీరు ఏదో ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసిన టైం కనుక చదవగలిగితే ఒక ఎపిసోడ్ సరిపోతుంది. మీరు చూసిన వెబ్ సిరీస్ చదివి బాగానే ఐడియా ఉంటుంది. చూడండి, చాలా మంది మొక్కలు వెలుగులు వస్తుంది, వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నట్టున్నారు. అంత టైం సరిపోతుంది. ఒక 40 నిమిషాలు చూసుకున్నారు ఏ ఎపిసోడ్ అయినా. ఆ 40 నిమిషాలు చదవగలిగితే RTI 2005 యాక్ట్ మీద సంపూర్ణమైన అవగాహన. దాంట్లోనే వాలంటీర్ ఎవరో అడిగితే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకై మీరు ప్రతి పబ్లిక్ అథారిటీ మెయింటైన్ చేయాల్సిన ఒక చిన్న రిజిస్టర్ ఉంది 41B. ఇట్స్ బై డిఫాల్ట్. రెండేళ్ల పాటు కమిషన్ లేదు కాబట్టి మీరు కొంత నిర్లక్ష్యం చేసి ఉన్నారేమో, కానీ ఇప్పుడు కమిషనర్, చీఫ్ కమిషనర్ తో పాటు మొత్తం 6 ఉన్నారు కమిషనర్లుగా. ఎప్పుడు ఏ కార్యాలయానికైనా రావచ్చు. 41B పెట్టడానికి జరిగింది. నాకు చూస్తే మీకు 41B అంటే ఫ్రెష్ ఉన్నట్టు అనిపిస్తున్నది. 41B ఈజ్ మీరు ఖచ్చితంగా సుమోటోగా వాలంటరీగా మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోవాల్సింది. మీకున్న ఏ ఫార్మాట్ ఆ ఫార్మాట్, హార్డ్ కాపీ కావచ్చు, సాఫ్ట్ కాపీ కావచ్చు, వెబ్సైట్లో ఉంటే వెబ్సైట్ అవకాశం కావచ్చు. ప్రతి పబ్లిక్ అథారిటీ, ఇట్ మైట్ బి స్టేట్, రెవెన్యూ డివిజన్, మండల్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఇది బై డిఫాల్ట్ మెయింటైన్ చేయాల్సింది సార్ 41B. ఇట్ ది సేమ్ టైం మీ కార్యాలయానికి వచ్చిన ఒక అప్లికేషన్స్ కి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని ఉంది కదా, దాన్ని ఏమంటారు? రిజిస్టర్ 1. సార్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు ఇవాళ ఒక రోజు 2 పెట్టుకున్నాం, జనరల్ ఒక రోజు పెట్టి ఒక 1.5 అవర్ ఇంటరాక్షన్ పెట్టుకునేది వాళ్ళు చూడలేదు. 1 రిజిస్టర్ 1 ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రతి అప్లికేషన్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి అది ఎప్పటిలోగా మీరు డిస్పోజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ పెట్టండి. అయితే కమిషనర్లు వస్తున్నారు అని మనకు మీడియాతో తీసిన రిపోర్టింగ్ కూడా చూసినాం. కొన్ని కార్యాలయాల్లో ఫోటోలు కూడా వచ్చినాయి, వాళ్ళ పేపర్లో కలెక్టర్ గారు కూడా పంపిస్తున్నారు చెక్ చేసడానికి. ఇప్పటికీ ఎప్పుడో 6 నెలల కింద ట్రాన్స్ఫర్ అయిపోయిన అధికారుల పేరు ఇంకా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా, ఎప్పుడో ఏడాది కింద రిటైర్ అయిన అధికారి పేరు ఇంకా అప్లికేట్ అథారిటీగా కొన్ని కార్యాలయాల్లో కనపడుతుంది. అది మరొకసారి ప్రభుత్వం కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గారు కానీ, లేకపోతే కమిషనర్లు కానీ లేకపోతే చేసుకుంటారు. మేము కూడా మీకు ఒక అప్పీల్ చేస్తున్నాం, ఒకసారి రివ్యూ చేసుకుంటే కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు పబ్లిక్ అథారిటీలకు సంబంధించి ఒకసారి రివ్యూ చేసుకుంటే జనరల్గా నేను ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సన్లైట్ ఈజ్ డిస్ఇన్ఫెక్టెడ్. ఎప్పుడైతే వెలుతురు పడుతుందో అక్కడ తక్కువ రోగాలు వస్తాయి. మనం తప్పు చేయనంత వరకు బండిల్ అన్లెస్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏది వాళ్ళు అడిగేది మీకు ఎక్కడికి అడిగితే మనం ఇవ్వాల్సిన పని లేదు. ఆ కాగితాలలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కాగితం నిరాకరణ ఇవ్వడానికి కష్టపడాల్సిన పని లేదు. అది బ్రహ్మ విద్యగా దానికి భయపడాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి ఇట్లాంటి దయచేసి మరొకసారి మీకు అప్పీల్గానే చెప్తున్నాం, లేకపోతే మీకు ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే ఇంకేదా అనుకోండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పిఐఓల మీద ఉంది. ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం కమిషన్ వచ్చిన దాదాపు 150 రోజుల్లో ఇంతకుముందు మా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వాటి అమలు తీరులో మీకు చెప్పాల్సిన బాధ్యత ఉందని